దుర్మరణం పాలైన వారికి సద్గతిని ప్రసాదించే నారాయణ బలి విధానం. గరుడా, నారాయణ బలిని గూర్చి మరింత విపులంగా వినిపిస్తాను. వికృత మృత్యువు కారణంగా ప్రేతమైపోయిన వారికుత్తమ గతులు కలిగించే ప్రేతకర్మ ఒకటుంది. ఇది రహస్యంగా ఉంచబడింది. అయినా లోక కళ్యాణం కోసం నువ్వడిగావు కాబట్టి దానిని వెల్లడిస్తున్నాను. దుర్మరణమనగానేమో ఇదివరకు చెప్పబడింది కదా. వీరే కాక కొన్ని ఘోర పాపాలను చేసి నరకానికి పోయి శిక్షలననుభవించి కూడా ప్రేత యోనిలో పడిపోయిన వారుంటారు. వీరందరికీ ఉత్తమగతులనందించే మార్గం నారాయణ బలి ఒక్కటే. దానిని వివరిస్తున్నాను. బ్రాహ్మణులు మూతి చెందిన 6 మాసాలలోపున, క్షత్రియ వైశ్యులకు క్రమంగా 3, 1.5 మాసాలలోపున, శూద్రులకు తత్కాల పుత్తల దాహానంతరము దీనిని చేయాలి. గంగాది పుణ్య తీర్థాల నుండి ఇంటిలో లేదా దేవాలయంలో దాకా ఎక్కడైనా విష్ణుదేవుని ఎదురుగా పెట్టుకొని ఈ కర్మను నిర్వహింపవచ్చును. పౌరాణిక, వైదిక మంత్రాలతో ప్రేతానికి తర్పణలివ్వాలి. తరువాత యజమాని సర్వౌషధయుక్త జలంతో, అక్షతలతో విష్ణుదేవునికి కూడా తర్పణలివ్వాలి. దీనికి పురుష సూక్తాన్ని గాని వైష్ణవ మంత్రాలను గాని చదవాలి. అనంతరం దక్షిణం వైపు తిరిగి ప్రేతాన్ని విష్ణురూపంగా తలచి ఈ క్రింది మంత్రంతో విష్ణువుని ధ్యానించాలి. అనాది నిధనో దేవః శంఖ చక్రగదాధరః అవ్యేహ పుండరీకాక్షః ప్రేత మోక్షప్రదో భవేత్. తర్పణ సమాప్తి కాగానే రాగముక్తుడై, ఈర్ష్య ద్వేషరహితుడై, జితేంద్రియుడై, పవిత్రుడై, ధర్మపరాయణుడై, దానధర్మ సంలగ్నుడై, శాంతచిత్తుడై, ఏకాగ్రమనస్కుడై యజమాని విష్ణుదేవునికి సాష్టాంగ ప్రమాణం చేసి వాక్సంయమనాన్ని పాటిస్తూ తన బంధబాంధవులతో సహా శుద్ధుడై భక్తిపూర్వకంగా 11 శ్రాద్ధాలను పెట్టాలి. సమాహితుడై బ్రాహ్మణులకు జలము, వరిధాన్యము, యవలు, చెదకు, గోధుమలు, చిన్న కంకణం, శుభః విషయాన్నం, ముద్ర, గొడుగు, పాగా, బట్టలు, పాలు, తేనె వీటన్నిటినీ దానమివ్వాలి. అలాగే వస్త్రపాదుకాది 8 పదదానాలను కూడా పంక్తి భేదం లేకుండా అందరూ బ్రాహ్మణులకు ఇవ్వాలి. నేలపై పిండదానం పూర్తయిన తరువాత శంఖపాత్రతో, రాగి గిన్నెతో వేరువేరుగా గంధ అక్షత, పుష్పయుక్త తర్పణలివ్వాలి. ధ్యానధారణలతో మనసును ఏకాగ్రం చేసి మోకాళ్లపై నిలబడి వేదశాస్త్రానుసారం బ్రాహ్మణులకు దానాలివ్వాలి. ఏకోద్దిష్ట శ్రాద్ధాలలో ఋగ్వేద మంత్రాలను చదువుతూ విడివిడిగా 11 పిండాలకు అర్ఘ్యాలివ్వాలి. ఇలా ఆపోదేవీర్మధుమతి మొదటి, ఉపయామగృహీతో సి రెండవ, ఏనాపావక చక్షుషా మూడవ, ఏ దేవాసహ నాలుగవ, సముద్రం గచ్చ ఐదవ, అగ్నిర్జ్యోతి ఆరవ, హిరణ్యగర్భ ఏడవ, యమాయ ఎనిమిదవ, యజ్ఞాగ్ర తొమ్మిదవ, యాఫలిని 10వ, భద్రం కర్ణేభ్యః 11వ పిండము. ఒక్కొక్క మంత్రం పూర్తిగా చదువుతూ అర్ఘ్యమిచ్చి ఆ పిండాన్ని విసర్జించాలి. ఇలా ఏకాదశ దైవత్య శ్రాద్ధాన్ని పెట్టిన మరునాడు శ్రాద్ధాన్ని ప్రారంభించాలి. 4 వేదాలు చదివినవారు, విద్యాశీలురు, సద్గుణ సంపన్నులు, వర్ణాశ్రమ ధర్మపాలకులు, శీలవంతులు, శ్రేష్ఠులు, సర్వాంగ సుశోభితులు, ప్రశస్తులూనగు 5 ఉత్తమ బ్రాహ్మణులనాహ్వానించాలి. బంగారంతో విష్ణునిది, రాగితో రుద్రునిది, వెండితో బ్రహ్మాది, ఇనుముతో యమునిది, సీసంతో లేదా కుశలతో ప్రేతానిది ప్రతిమలను తయారు చేయించాలి. సన్నోదేవి మంత్రాన్ని పూర్తిగా చదువుతూ విష్ణు ప్రతిమను పడమటి దిక్కులోనూ అగ్ని ఆయాహి అనే మంత్రంతో రుద్రప్రతిమనుత్తర దిశలోనూ అగ్ని మీలే మంత్రంతో బ్రహ్మప్రతిమను తూర్పు దిశలోనూ ఇషేత్వోర్జేత్వ మంత్రంతో యమ ప్రతిమను దక్షిణం వైపు స్థాపించి వాటి మధ్యలో నొక మండలాన్నేర్పాటు చేసి కుశమయ, సీస, నరప్రతిమను దానిపైనను స్థాపించాలి. బ్రహ్మ, విష్ణు, రుద్ర, యమ, ప్రేతాలకై వేరువేరుగా పంచరత్నయుక్త కుంభాలను సిద్ధం చేసి ఉంచాలి. అలాగే విడివిడిగా వస్త్రాలను, యజ్ఞోపవీతాలను, ముద్రలను ప్రదానం చెయ్యాలి. దేవతల మంత్రాలను చదువుతూ వారిని పూజించాలి. జపం చేయాలి. తరువాత దేవతల నిమిత్తమై యథావిధిగా 5 శ్రాద్ధాలను పెట్టాలి. తరువాత శంఖ లేదా తామ్ర లేదా మట్టి పాత్రతో సర్వోషధ సమన్విత తిలోదకాన్ని తీసుకుని 5 పీఠాల వద్ద ఉంచాలి. పక్షీంద్ర ఆసనం, పాదుక,
ఛత్రము, ఉంగరం, కమండలువు, పాత్ర, భోజన పదార్థాలు, వస్త్రము ఈ 8 పదాలంటారు. వీటి దానమే పదదానము. వీటితో బాటు బంగారంతో, దక్షిణ, తిలలతో నిండిన రాగి పాత్రను ముఖ్య బ్రాహ్మణునికి దానమివ్వాలి. ఋగ్వేద పారంగతుడైన బ్రాహ్మణునికి పచ్చటి పంటతోనున్న భూమిని, యజుర్వేద నిష్ణాతుడైన విప్రునికి పాలిచ్చే ఆవుని, సామవేద పారంగతుడైన పాడగలిగిన బ్రాహ్మణునిలో శివుని ఊహించుకుని ఆయనకి స్వర్ణాన్ని, యమునుద్దేశించి తిలలను, ఇనుమును, దక్షిణను ఇవ్వాలి. సర్వోషధి సమన్వితమైన కుశల ద్వారా నిర్మితమైన ప్రేత ప్రతిమను కృష్ణాజినం పనంచి దానిపై పెట్టి పలాసదండం పుల్లలను 360 వృంతాలుగా ఎముకల వలె నిర్మించాలి. తల భాగంలో 40, మెడలో 10, ఎదపై 20, కడుపుకి20, భుజాలు రెంటికి 100, కటికి 20, తొడలకు 100, జంఘలకు 30, లింగానికి 4 అండకోశాలకు 6, కాలి వ్రేళ్లకు 10 వృంతాలను, కాడలను కేటాయించి కల్పిత ప్రేతపురుషుని అస్థిపంజరాన్ని నిర్మించాలి. తరువాత దాని శిరోభాగంలో కొబ్బరికాయని, తాలు ప్రదేశంలో సొరకాయను, నోటిలో పంచరత్నాలను, జిహ్వభాగంపై అరటిపండును, ప్రేగుల వద్ద తామరకాడలను, ప్రాణభాగంలో ఇసుకని, కోస్థానంలో మేదకమను పేరుగల స్ఫటికమును, మూత్రస్థానంలో గోమూత్రాన్ని, ధాతువులకు బదులుగా గంధకాన్ని, వీర్యస్థానంలో పాదరసమును, మలస్థానంలో ఇత్తడిని, సంపూర్ణ శరీరమంతటా మనస్సులని, సంధి భాగాల్లో నువ్వు పిండిని, మాంసభాగంగా యవల పిండిని, తేనెను, ముత్యాల పొడిని, కేసరాశి స్థానంలో మర్రి ఊడలను, చర్మభాగంలో మృగచర్మాన్ని, కర్ణప్రదేశాల్లో తాళపత్రాలను, తన భాగాలలో గురివింద పండ్లను, ముక్కుండే చోట కమలపత్రాలను, బొడ్డుచోట కమలపత్రాలను, అండకోశ స్థానంలో వంకాయలను, లింగస్థానంలో ముల్లంగిని అమర్చి నాభి కమలపత్రాలలో నేతిని పోయాలి. తరువాత కోపీన స్థానంలో త్రపువుని, 2 స్తనాల వద్ద ముక్తాఫలాలని, తలపై కుంకుమ లేపనాన్ని, కర్పూర, అగరు, ధూప, సుగంధిత పుష్పమాలల అలంకరణాన్ని ఏర్పాటు చేయాలి. పరిధాన స్థానంలో పట్ట సూత్రాన్ని, హృదయ భాగంలో రజతపత్రాన్ని అమర్చాలి. యజమాని బుద్ధి, వృద్ధి అను సిద్ధులను సంకల్పించి భుజాలను, ప్రేతానివి, స్పృశించి దాని కన్నులలో ఒక్కొక్క గవ్వనుంచాలి. తరువాత కనుకొలకులలో సింధూరానుంచి దాని పక్కనే తాంబూలాది వివిధ ఉపహారాలను అందంగా అమర్చాలి. ఈ ప్రకారంగా నానా వస్తువులచే నిర్మింపబడి అలంకరింపబడిన ప్రేతానికి సర్వోషధి జల ప్రదానం చేసి శాస్త్రానుసారము పూజ చేయాలి. అది అగ్నిహోత్రి ప్రేతమైతే దానికి యథావిధి యజ్ఞపాత్రను కూడా ఇవ్వాలి. తరువాత శిరోమేశ్రీ, పునంతువరుణ అనే మంత్రాలతో యజమాని అభిమంత్రిత జలం ద్వారా శాలగ్రామ శిలను కడిగి దానితోనే ప్రేతాన్ని పవిత్రీకరించాలి. తరువాత విష్ణుభగవానుని ప్రసన్నం చేసుకోవడానికి ఒక పాలిచ్చే సుశీలయైన గోవును దానం చెయ్యాలి. తిలలు, ఇనుము, బంగారం, పత్తి, ఉప్పు, సప్తధాన్యాలు, భూమి, గోవు ఈ దానాలు ఈ క్రమంలో ఒకదానిని మించి మరొకటి పుణ్యదాయకాలు. యజమానికి గోదానం తరువాత తిలాదాన పదదాన మహాదానాలను కూడా చేయాలి. చివరగా సర్వాలంకార విభూషితమైన ఒక వైతరణి ధేనువును కూడా దానం చేయాలి. ఈ సందర్భంలో ప్రేతముక్తి కోసం దాని ఆత్మీయుడైన యజమాని విష్ణు భగవానుని నిమిత్తమై ఒక శ్రాద్ధాన్ని పెట్టాలి. తరువాత మనసులో విష్ణుదేవుని ధ్యానిస్తూ ప్రేతమోక్షక కార్యాన్ని చేపట్టాలి. అంటే విష్ణురితి అనే మంత్రం చదువుతూ ప్రేతాన్ని దహనం చేసి 3 రోజులపాటు సూతక దినాలను పాటించాలి. 10వ రోజు కర్మ, దానికి ముందు పిండదానాలు, వార్షిక క్రియాదులను పద్ధతి ప్రకారం చేస్తుండాలి. ఇది ప్రేతానికి ముక్తిని కలిగించే మానవ ప్రయత్నం. అధ్యాయం 41వ అధ్యాయమైన వృషోత్సర్గ సంక్షిప్త విధి నిదివరకే విపులంగా చూడడం జరిగింది.